మిగతా వార్తల్లో ఓఆర్ఎస్ పేరిట ఉపద్రవమట. మార్కెట్లో విచ్చలవిడిగా హానికారక ద్రావణాలు, శక్తినిచ్చే పానీయాలుగా జోరుగా అమ్మకాలు. డీహైడ్రేషన్ను నివారిస్తుందంటూ తప్పుడు ప్రచారం, నిజమే అని నమ్మి మోసపోతున్న ప్రజలు. వీటి వాడకంతో మరింత అధికంగా డయేరియా ముప్పు. WHO సూచించినవి వాడాలంటున్న నిపుణులు. సో డీహైడ్రేషన్, బాడీలో వాటర్ కంటెంట్ లేనప్పుడు డీహైడ్రేషన్ వస్తుంది, దానివల్ల నీరసం వచ్చేస్తుంది, దానివల్ల కింద పడిపోతుంటారు. సో దీనివల్ల ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉండదు. అందుకే బాడీలో వాటర్ కంటెంట్ ఉంచుకోవాలి. ఎండకు తిరిగినప్పుడు ముఖ్యంగా ఇట్లాంటి ఓఆర్ఎస్ ద్రావణాలు, కొబ్బరి నీళ్ళు ఇవి తాగాలని చెప్తూ ఉంటారు. ఈ ఓఆర్ఎస్ అన్నది ఎక్కడ దొరుకుతాయి అంటే మెడికల్ షాపుల్లో దొరుకుతాయి. ఈ ఓఆర్ఎస్ పేరుతో నకిలీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అమ్ముతున్నారట. మనం ఏమంటాం, మెడికల్ షాప్కి వెళ్ళి ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇవ్వవా అని అడుగుతాం. ఆయన ఒక ప్యాకెట్ తీసి చేతిలో పెడతాడు, అయిపోయి దాన్ని తీసుకొని వస్తాం, నీళ్ళలో కలుపుతాం, తాగుతాం. కానీ మీరు తాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కొన్ని మెడికల్ షాప్స్లో నకిలీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అమ్ముతున్నారట. ఇది ఇప్పుడు కాదు, దాదాపు 1 year బ్యాకే ఇట్లాంటి వార్తలు వచ్చినాయి. అసలు దీని మీద ఎవరు ఎంక్వైరీ చేయాలా, ఎవరు దీని మీద విచారణ చేయాలా? గవర్నమెంట్ చేయాలా? తెలంగాణలో ఈ మెడికల్ షాప్స్ మీద రైడ్స్ చేసే ఈ డ్రగ్ సేఫ్టీ అధికారులు కానీ, ఈ మెడికల్ ఆఫీసర్లు కానీ ఎంతమంది ఉన్నారు? లేరు. మీరు ఫుడ్ సేఫ్టీ, ఈ హోటల్స్ని తనిఖీ చేసే టీం లేదు సరిగ్గా. మొత్తం తెలంగాణలో ఒక 50 మంది ఆఫీసర్లు ఉంటారు ఈ హోటల్స్ మీద తనిఖీ చేసే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. సో సేమ్ యాజ్ టీజ్గా ఈ మెడికల్కి సంబంధించిన దాంట్లో కూడా అక్కడ ఉద్యోగులు లేరు, అక్కడ ఎంప్లాయీస్ లేరు. అక్కడ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్, దాన్నే ఓఆర్ఎస్ అంటున్నాం. ఒంట్లోంచి నీరు, లవణాలు బయటకు వెళ్ళిపోయిన సందర్భాల్లో ప్రాణాపాయానికి చేరకుండా కాపాడే దివ్య ఔషధం. ఈ పొట్లాలు అంటే శాషెట్లో లభించే ఈ పొడిని నీళ్ళలో కలుపుకొని తాగడం ద్వారా అతి క్లిష్టమైన అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇది ద్రావణంగా మారినప్పుడు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అని కూడా పిలుస్తారు. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగానే లభిస్తాయి. అయితే దీన్ని కొన్ని కంపెనీలు ఓఆర్ఎస్ బ్రాండ్ల పేరిట శక్తినిచ్చేదిగా, డీహైడ్రేషన్ నివారించే పానీయంగా తప్పుడు ప్రచారం చేస్తూ కొంతకాలంగా దగా చేస్తున్నాయి. హానికారక ద్రావణాలను ఆకర్షణీయ టెట్రా ప్యాకెట్స్లో నింపి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి. ఇగో WHO ప్రమాణాల మేరకు ఉన్న ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇట్లా ఉంటుంది. దేశంలో 5 సంవత్సరాలలోపు పిల్లల మరణాల్లో 13% ఈ విరేచనాల వల్ల సంభవిస్తున్నాయి. డీహైడ్రేషన్కు సరైన సమయంలో చికిత్స అందించకపోవడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయని గుర్తించిన WHO డీహైడ్రేషన్కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. శరీరంలో నుంచి కోల్పోయిన లవణాలు, నీటిని తిరిగి భర్తీ చేయాలంటే ఓఆర్ఎస్ను తప్పనిసరిగా వినియోగించాలి అని స్పష్టం చేసింది. సో ఇట్లాంటి ప్యాకెట్స్ మార్కెట్లో నకిలీ ప్యాకెట్స్ దొరుకుతున్నాయట. WHO చెప్పిన ప్రమాణాల ప్రకారం ఏదేది ఎంతెంత శాతం ఉండాలన్నది ఈ ప్యాకెట్స్ మీద ఉంటుంది. ఇగో ఈ ప్యాకెట్స్ మీద ఉన్న దీన్ని ప్రింట్ చేస్తున్నారు కదా, ఆ నకిలీ ప్యాకెట్స్ మీద కూడా, శాషెస్ మీద కూడా ప్రింట్ చేసి అమ్మేస్తున్నారు.